హాయ్ అండి, వెల్కమ్ టు మన వంటలు. ఈరోజు వినాయక చవితి స్పెషల్ పాల తాలికల పాయసం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అది కొంచెం వేడయ్యాక అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మొత్తం కరిగిపోయాక కొన్ని జీడిపప్పులు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ మారాక అందులో కొన్ని కిస్మిస్లు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయాక వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. అదే ప్యాన్లో 1 కప్పు వాటర్ని కూడా పోసుకోవాలి. ఈ వాటర్లో చిటికెడు ఉప్పు కూడా కలుపుకొని ఈ వాటర్ని మరిగించుకోవాలి. ఇలా ఉప్పు వేయడం వల్ల ఈ పాయసానికి మంచి టేస్ట్ వస్తుంది. వాటర్ బాగా మరిగిపోయిందండి. అందులో 1 అరకప్పు బియ్యం పిండిని వేసి బాగా కలుపుకోవాలి. ఈ వాటర్లో బియ్యం పిండి మొత్తం కలిసిపోయేలాగా 1-2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని 1-2 నిమిషాలు స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం. చూడండి, పిండి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పిండిని చల్లారనివ్వాలి. ఈ పిండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కొంచెంగా పిండి తీసుకొని ఇలా చేతిపై ఆయిల్ని కానీ పొడి పిండిని కానీ అప్లై చేసుకొని ఇలా తాలికలను తయారు చేసుకోవాలి. ఈ తాలికలను మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఈ తాలికలను చేతిపై చేయడం కష్టం అనుకుంటే ప్లేటుపై ఇలా పొడి పిండి చల్లుకొని ఈ విధంగా చేసుకోవచ్చు. ఇలా తాలికలన్నీ తయారు చేసి పెట్టుకోవాలి. తాలికలు తయారు చేసుకున్నాక ఈ మిగిలిన పొడిపిండిని కూడా ఈ తాలికలపై ఇలా చల్లుకోవాలి. ఇలా చల్లుకోవడం వల్ల తాలికలు అతుక్కోకుండా ఉంటాయి. ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని అది కరిగిన తర్వాత 1 స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి పొడి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 కప్పుల పాలు పోసి మరిగించుకోవాలి. ఈ పాలు 1 పొంగు వచ్చేసరికి ఈ పాలను బాగా మరిగించుకోవాలి. పాలు మరిగిపోయాయండి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న తాలికలను వేసుకోవాలి. ఈ తాలికలను ఒక్కసారిగా కాకుండా కొంచెంగా మెల్లిగా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 5 నుంచి 10 నిమిషాల వరకు వీటిని ఉడికించుకోవాలి. చూడండి, ఈ తాలికలు బాగా ఉడికిపోయాయి. ఈ పాయసం మనకు కొంచెం చిక్కగా రావాలనుకుంటే 1 స్పూన్ పొడి బియ్యం పిండిని తీసుకొని కొన్ని వాటర్ కలుపుకొని దీంట్లో పోసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకొని ఈ పాయసంలో పోసుకోవాలి. ఇలా పోసుకోవడం వల్ల మనకి ఈ పాయసం చిక్కగా వస్తుంది. ఇలా పోసుకున్న తర్వాత 1-2 నిమిషాలు ఉడికించుకోవాలి. పాయసం అంతా చిక్కపడిపోయింది. ఇప్పుడు దీంట్లో 1 అరకప్పు బెల్లాన్ని వేసి కలుపుకోవాలి. బెల్లం వేసి కలుపుకున్న తర్వాత 1-2 నిమిషాలు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి. చూడండి, పాయసం అంతా బెల్లంలో కరిగిపోయింది. తర్వాత చిటికెడు యాలకుల పొడి వేసి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి స్టవ్ను ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ పాల తాలికల పాయసం రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ఈసారి ఈ ప్రసాదాన్ని ట్రై చేసి దేవునికి నైవేద్యంగా పెట్టండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. Thank you for watching.